మానవునిగా జన్మించి మా పాపాల నిమిత్తము నాయన ఈ లోకంలో మీరు ఎన్నో శ్రమలు పొంది మా కోసము మీరు మరణించి మూడో దినమున లేచిన గొప్ప దేవుడు అని మేము నమ్ముచున్నాము దేవా. అయా తండ్రి, మీరైతే నాయన మరి నిర్దోషిగా మీరు జీవించి ఉన్నారు ప్రభువా. అయా మీలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించలేకపోయి ఉన్నారు దేవా. అతి పరిశుద్ధత కలిగి అతి పరిశుద్ధినిగా మీరు జీవించి ఉన్నారు దేవా. మీకే వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయా మేమైతే నాయన పాపములో ఉన్నవారము నాయన, పాపములోనే పుట్టిన వారము తండ్రి. అయా ఇంకా పాపములు చేస్తూనే ఉన్నాము నాయన. అయా మా పాపములను బట్టి, అయా మా దోషములను బట్టి ప్రభువా నీవైతే నాయన మాకు ప్రతీకారము ప్రతిఫలం ఇవ్వలేదు. కానీ అయా మరి ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉండవో తన యందు భయభక్తుల గారి ఎడల అయా నీ ప్రేమ అంత అధికముగా ఉన్నదని నీ వాక్యం అయితే సెలవిస్తున్న దేవా. అవును ప్రభువా, నీ ప్రేమ ఉన్నతమై ఉన్నది నాయన. నీ ప్రేమను పొందుకునే వారుగా, అయా నీ ప్రేమను ఇతరులకు ప్రకటించే వారుగా మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఎందు నిమిత్తమైతే మమ్మల్ని మీరు ఈ లోకంలో ఏర్పరచుకున్నారో దేవా, నీ బిడ్డలముగా నీ సాక్ష్యము కలిగిన ఆయన అయ్యా నీ అడుగు జాడల్లో అడుగులేస్తూ నీకు మాదిరిగా జీవించడం ప్రభువా మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా ప్రభువా, మరి ప్రభువా మా యవనేచ్ఛల నుండి, లోకేచ్ఛల నుండి, అయా మాకు సుఖ ఏచ్ఛల నుండి ప్రభువా మమ్మల్ని విడిపించండి దేవా. అయా తండ్రి, మరి సుఖానికి మరగకుండా నాయనా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలను నీ కట్టడాలను ప్రభువా మేము ఎలా గైకొనాలో మాకు నేర్పించు దేవా. అయా నీ వాక్యము ద్వారా మా హృదయమును తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాము దేవా. అయా తండ్రి, అయా మరి నీ ధర్మశాస్త్రము ద్వారా మరి మా పాపములు ఏంటో మాకు తెలుసున్నాయి కనుక నాయన మా పాపములు ఒప్పుకొని అయా నీ దగ్గర నాయన మరి మారు మనసు పొందుకునే వారముగా, విడుదల పొందుకునే వారముగా మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా. అయా తండ్రి, మరి ప్రభువా అయా మరి విజయవాడలో నాయన తండ్రి మరి వర్షంతో నాయన బిడ్డలు ఎంతోమంది నాయన అయా ఎంతోమంది నశించిపోయి ఉన్నారు ప్రభువా తండ్రి. అక్కడ తండ్రి మీరు మీ తోడుపాటును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా. అయా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయా విజయవాడలో నాయన మరి తండ్రి వాతావరణంని ప్రభువా మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాము దేవా. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా తండ్రి, ప్రతి ఒక్కరునైనా మరి సుఖ సంతోషములు కలిగి జీవించినట్లుగా, నిజమైన దేవుడు అని నీవే అని అంగీకరించినట్లుగా ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నారైనా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము దేవా. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. మంచి ఆరోగ్యమును ఆయుష్ను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారైనా. అయా మా యూత్ డైరెక్టర్ మరి దినములనైనా అయ్యా ప్రభువా అనారోగ్యంతో బాధపడుచున్నారు, అతన్ని ముట్టండి, మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్న దేవా. మరి తండ్రి విశ్వాసం వంటి ప్రార్థన ఒక మనిషిని స్వస్థపరచునని నీ వాక్యం సెలవిస్తున్న దేవా. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్న తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటిదాకా మిమ్మల్ని పాటల ద్వారా మేము మహిమపరిచి ఉన్నాము దేవా. మరి తండ్రి నీ వాక్యమును అందిస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, తెలివిని జ్ఞానమును దయచేయండి. మా ఆత్మీయత మరి మా తండ్రి మేము ఆధ్యాత్మికంగా నాయన బలపడినట్లుగా మీరు మాకు సహాయం దయచేయమని నీ వాక్యము ద్వారా మా హృదయములను తృప్తిపరచమని ప్రభువా ప్రార్థిస్తున్నాము నాయన. మరి తండ్రి మరొకసారి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇంకా ప్రభువా మేము పాటలు పాడటకు, ప్రార్థించుటకు, వాక్యం చదువుటకు నాయన మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ చిత్తమైందేనైనా ఈ ఆరాధన ప్రభువా ఆది నుండి అంతం వరకు మీరే ఉండి నడిపిస్తూ మీ నామానికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకున్నాడు మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్.